ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కుతుంది. రేవంత్ పాలనలో ఇప్పటికే కీలక రంగాలన్నీ నిర్వీర్యం కాగా తాజాగా ఆసరా పెన్షన్లకు కూడా ఈ సర్కార్ పంగనామా పెడుతుంది. ఏ ఆధారం లేని వారికి అండగా ఉండాలని కేసీఆర్ అమలు చేసిన ఆసరా పెన్షన్లు సైతం కాంగ్రెస్ సర్కార్ ఆపేస్తోంది. ప్రతి నెల మొదటి తారీఖున అందాల్సిన ఆసరా పెన్షన్లు నెల గడుస్తున్నా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ఇప్పటికే 2 నెలల పెన్షన్ను ఎగ్గొట్టిన సర్కార్ పెన్షన్లు అందకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును ఈ నెల మొదటి వారంలో ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును నెల ముగుస్తున్నా ఇవ్వనే లేదు. ఇది ఈ ఒక్క నెలలోనే కాదు, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రతి నెల ఆసరా పింఛన్ సొమ్మును ఒక నెల ఆలస్యంగా ఇస్తూ వస్తున్నది. దీంతో ఆసరాపైనే ఆధారపడే లక్షలాది మంది పండుటాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల మొదటి తారీఖున పింఛన్ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 16 నెలలు కావస్తున్నా దానిని అమలు చేయలేకపోతున్నది. దీంతో రాష్ట్రంలోని సుమారు 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ సొమ్ము పెంచుడు అటుంచి నెల నెలా ఇవ్వండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. ఈ విషయమై వివిధ ప్రజా సంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా చరణం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగినా సర్కారు దిగిరావడమే లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో టంచనగా ఆసరా పింఛన్ సొమ్ము లబ్ధిదారుల చేతికి అందేది. 1వ తారీఖు రాకముందే ఖాతాల్లో జమయ్యేది. దీంతో లబ్ధిదారులు ధీమాగా ఉండేవారు. మందు బిల్లుల కొనుగోలుతో పాటు చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేవారు. కానీ కాంగ్రెస్ వచ్చాక లబ్ధిదారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నెల నెలా పింఛన్ నగదు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మళ్లీ కుటుంబ సభ్యులను దేహి అంటూ దేబరిచాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడు బాధపడలేదని, ప్రతి నెలా వేలకు పింఛన్ సొమ్ము అందేదని ఆయన తలుచుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 2016 రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్ సొమ్మును 4000 రూపాయలు చొప్పున చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించనే లేదు. కనీసం పెంచకపోగా 2023 ఆగస్టు, 2024 జనవరి నెలల పింఛన్ సొమ్ము 2000 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. వివిధ కారణాలు చూపి సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులను తొలగించింది. ఈ విషయమై గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసినా దాటవేసిందే తప్ప సరైన సమాధానం ఇవ్వలేదు. కనీసం కొత్త వారినైనా చేర్చాలని డిమాండ్ చేసినా పట్టించుకోవడమే లేదు. 2025-26 బడ్జెట్లోనూ గతంలో మాదిరిగానే నిధులు కేటాయించి పింఛన్లు, లబ్ధిదారుల సంఖ్య పెంపు ఉండబోదని పరోక్షంగా తేల్చి చెప్పింది. పింఛన్ సొమ్ము పెంచకపోవడంపై, బకాయిలు ఇవ్వకపోవడంపై, ప్రతి నెలా ఇవ్వకపోవడంపై లబ్ధిదారులంతా ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమని స్పష్టమవుతున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.